హన్వాడలో కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం హన్వాడ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కమనీయంగా రమణీయంగా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగింది. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని కమనీయంగా రమణీయంగా తిలకించారు. సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా సాగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తరించిపోయారు. పలువురు దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా రమణీయంగా కొనసాగింది.
అవకాశం బాగా దొరికింది ఈ కష్టానికి రాముడు ఇచ్చిండు అది ఎవరికి లేదు చాలా మంది దొరికింది నోట్ల చేతి శ్రీరామనవమి ఉత్సవాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా హన్వాడ మండల కేంద్రమైన హన్వాడ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఈ నేపథ్యంలో సీతారాముడి కళ్యాణోత్సవం ఎంతో కమనీయంగా రమణీయంగా అద్భుతంగా కొనసాగాయి. అయితే ఈ కళ్యాణాన్ని నిర్వహించినటువంటి తాళపాక అయ్యప్ప స్వామి వేద పండితులు ఉన్నారు. ఇక్కడ ఈ కళ్యాణం ద్వారా సీతారాముడి చంద్రుడి కళ్యాణం ద్వారా ఎలాంటి గ్రామానికి మేలు చేకూరుస్తుందనే అంశాన్ని అడిగి తెలుసుకున్నాం. యుగ యుగాలకు ఆదర్శపురుషుడైనటువంటి సీతారాముడి కళ్యాణాన్ని హన్వాడ గ్రామంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ విషయాన్ని తాళపాక అయ్యప్ప వేద పండితులతో ఈయన అడిగి తెలుసుకున్నాం. ఈ కళ్యాణోత్సవం ద్వారా ఏం జరగబోతుంది, గ్రామానికి ఎలాంటి మేలు చేకూరుతుంది, కళ్యాణం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేహం వెళ్తుంది? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లోకా సమస్తా సుఖినో భవంతు అనే నినాదమే శ్రీరామచంద్రుల వారిది. ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి సర్వత్రా ధర్మం కోసమే పాటుపడినటువంటి మహనీయుడు. మానవ మాతృ రూపంలో మనుషుల యొక్క నడవడిక ఎలా ఉండాలి అని చెప్పేసి విషయాన్ని తెలిపడం కొరకే త్రేతాయుగంలో మానవుల మధ్యలో సంచరిస్తూ తండ్రితోన తల్లితోన తమ్ముడితోన చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలతోన రాజ్యం వేలేటువంటి విధానంతోన ఈ యొక్క రామచంద్ర వారు ఏ ధర్మనిష్టలో ఉండాలనే విషయాన్ని చూపించారు. అలాంటి మహనీయుడి యొక్క కళ్యాణాన్ని శ్రీరామనవమి రోజున ఈ యొక్క హన్వాడ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కళ్యాణాన్ని చేసుకోవడం వల్ల సమస్త లోక శాంతి జరుగుతుంది. అంటే ఒక చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో ఒక దేశానికి పల్లెలు, మండలాలు, జిల్లాలు, పట్టణాలు అలా వేళ్ల మాదిరిగా వృక్షానికి ఎంత పట్టునిస్తాయో ఈ యొక్క దేశాన్ని సుభిక్షంగా ఉండడం కొరకు పల్లెలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మా యొక్క గ్రామం నందు ఈ యొక్క సీతారాముల వారి యొక్క జనన సందర్భంగా మా యొక్క గ్రామంలో కళ్యాణాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కళ్యాణం చేసుకోవడం వల్ల గ్రామంలో ప్రజలందరూ కూడా పాడి పశు సంపదలతోన వర్ధిల్లుతూ గ్రామంలో ఉన్నటువంటి ధర్మ కార్యాలు నిరంతరం ఆచరణ చేస్తూ గ్రామం ఎప్పుడూ కూడా అనావృష్టితో బాధింపబడకుండా అతివృష్టితో బాధింపబడకుండా ఈ యొక్క గ్రామం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి సంకల్పంతోన గ్రామ పెద్దలందరూ కలిసి ఈ యొక్క రాముల వారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. కనుక ఈ యొక్క రాముల వారి యొక్క కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క గ్రామం ఇప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ అభివృద్ధిలోకి చెందుతూ ఉంటుంది. కనుక ఈ కళ్యాణోత్సవంలో దంపతులు ఉన్న వారికి ఎలాంటి సందేహం ఉంది, అసలు ఈ కళ్యాణంలో కూర్చున్న వారికి ఎలాంటి మేలు జరుగుతుంది? ఈ యొక్క కళ్యాణంలో దంపతులు కూర్చున్న వాళ్ళందరూ కూడా గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక సంకల్పంతోనే కూర్చున్నారు. వాళ్ళకి మనసులో ఎలాంటి ఆలోచన లేదు. గ్రామాభివృద్ధి చెందితే మేము కూడా వారితో పాటు అభివృద్ధిలో ఉంటామని చెప్పేసి చిన్నపాటి సంకల్పంతోన వాళ్ళు కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కొరకు గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని సంకల్పంతోన గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించారు. యుగాలకే ఆది పురుషుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగం, ద్వాపరయుగం, ప్రస్తుతం కలియుగం ప్రారంభమై 5100 సంవత్సరాలు దాటింది. ఈ కలియుగంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అసలు ఇప్పుడు ఈ మధ్యలో ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవాలు ఇంకా పెరుగుతున్నాయి. దీనికి సంకేతం ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రతి ఈ యొక్క మన గ్రామాన్ని తీసుకుంటే ఒక హన్వాడ గ్రామంలోనే
కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. హన్వాడ గ్రామం అంటే హన్వాడ మండలం ఆ యొక్క గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో మునుపెప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు కాదు. కానీ గత 5-10 సంవత్సరాల నుండి ఈ యొక్క రాముల వారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నారు. ఎందుకు? రాముల వారిని ఆరాధిస్తే రామో ధర్మవాన్ విగ్రహ అంటే రాముడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ధర్మం వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి అనేది రాముడే చేయిస్తున్నాడు. స్వయంగా ఆయన శక్తే అందరి చేత చేయింపబడుతుంది. ఇది హన్వాడ ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో రమణీయంగా జరిగింది. ఈ కళ్యాణం ద్వారా ఊరంతా సుభిక్షంగా ఉంటుందని వేద పండితుడు అయ్యప్ప స్వామి వెల్లడిస్తున్నారు. హన్వాడ నుండి ముందు చూపు తిరుపతయ్య.